చేసుకుని మరి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబు ప్రార్థన ద్వారాగా ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మరి దేవాతి దేవుని నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుచుకుందాం. ప్రార్థన చేస్తాడు మోషేబు ప్రార్థన చేయనా. మహాగణుడు అయిన మహోన్నతుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేరేది వందనాలు చుట్టూ సోదరు తెంచుకున్నదండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి వేగురమైన తండ్రి, మీ సన్నిధి బాగుండేది మీకు ఏమవుతుంది తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి మీ లేఖనాలు తెలుసుకుంటూ మాకు సమృద్ధిమైన తెలివి విజ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి యెషయా తండ్రి 35 అధ్యాయం జరుగుతుండగా ఆ సందర్భాల్లో లోతులోకి వెళ్ళి మేము నేర్చుకునేలా చూడండి తండ్రి. తరగతి ముగించుకుని తండ్రి వయస్సు నాకు మేము ప్రయాణం వెళ్తున్న మాకు ప్రయాణం మీకు దర్శనమని వేడుకున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎవరైతే రోగులుగా ఉన్నదండి వాళ్ళని ముట్టి స్వతపడుతుంది. ఏ సరస్వత నామాలి ప్రార్థన మిక్కిలని వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. మహోన్నతర పత్ని గణమైన శాస్త్రోటి కాదని వాకి చదువుగా సంస్థని కానీ విత్తబడి మరో వరకు రాసుకుంటూ చెప్పబోతుంది మీ దాసులకు సంస్థని కానీ వింటున్నాం మాకు మీ చెప్పబోతుంది మీ దాసులకు సంస్థని కానీ విత్తబడి అవుతుంది మరో వరకు రాసుకుంటూ చేయండి. ఇలా వీక్షణ మీ బిడ్డలందరినీ దీర్ఘాలకు ఆయన ఆరోగ్యాన్ని దయచేయండి. యెషయా తండ్రి 35 అధ్యాయం చదువుతుండగా సందర్భాల్లో ఉత్తరికి నేర్చుకునేలా చేయండి. మేము వాకి చదువుతుండగా మన చేసేలా చేయండి. మేము తరగతి ముగించుకుంటే వైఎస్ఆర్ ఉండగా ఆ ప్రయాణంలో మీరు క్షేమంగా ఉండేలా చేయండి. ఈ పాదంతో పొరవట్లేసి ఈ ప్రార్థన వేసుకిచ్చిన అడుగుతున్న ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో యెషయా గ్రంథము 35వ అధ్యాయం బైబిల్ పఠనంగా చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి. ప్రార్థించి నీ ఇరువురు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఓదురు వైఎస్ఆర్ నగర క్రీస్తు సంఘాలని సంఘ సభ్యులను దైవ సేవకుల కుటుంబాలను దీవించండి తండ్రి. రాత్రికాల సమయంలో జరబోతున్న యొక్క పరిచర్య ద్వారాగా మాకు నాయన మీ సహాయాన్ని, మీ జ్ఞానాన్ని, మీ తెలివిని మాకు అనుగ్రహించండి. లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి సందర్భాన్ని మీ చిత్తానుసారంగా అర్థం చేసుకోగలిగేటువంటి సమయోజితమైనటువంటి సహాయాన్ని, జ్ఞానాన్ని, ఉపకారాత్మను, పరిశుద్ధాత్మను మాకు మెండుగా ప్రసాదించమని దయచేయమని మా రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారి నామం పేరిటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. మంచిదినైనా మరి యొక్క సమయంలో దైవ సేవకులు బిఎల్ రాజు గారు మరి సండే టు సండే 2026 సంవత్సరానికి గాను మరి వారు రాసినటువంటి కీర్తనలను మనం పాడుకుందాం. మొదటి కీర్తన శాశ్వతము కాదురా ఈ లోకం అనేటువంటి కీర్తన పాడుకుంటూ నేటి ప్రభు పరిచర్యలో మనం అందరం ముందుకు వెళ్దాం. శాశ్వతం కాదురా ఈ లోకము, శాశ్వతమైనది పరలోకము. శాశ్వతం కాదురా ఈ లోకము, శాశ్వతమైనది పరలోకము. ఏది నీకు శాశ్వతము ఎరుగకుంటివా, ఈ లోకమే శాశ్వతమని నమ్ముకుంటివా. ఏది నీకు శాశ్వతము ఎరుగకుంటివా, ఈ లోకమే శాశ్వతమని నమ్ముకుంటివా. శాశ్వతం కాదురా ఈ లోకము, శాశ్వతమైనది పరలోకము. గౌరవ ఘనతలు స్థిరము కాదురా, ఆస్తులు కాటి వరకేరా. గౌరవ ఘనతలు స్థిరము కాదురా, ఆస్తులు కాటి వరకేరా. ఊపిరి ఉన్నంత వరకే విలువరా, ఊపిరి ఉన్నంత వరకే విలువరా. ఊపిరి ఆగిపోతే నీవు మన్నురా, ఊపిరి ఆగిపోతే నీవు మన్నురా. శాశ్వతం కాదురా ఈ లోకము, శాశ్వతమైనది పరలోకము. చదువులు పదవులు స్థిరము కాదురా, అందము చందము వ్యర్థము మోసమురా.
చదువులు పదవులు స్థిరము కాదురా, అందము చందము వ్యర్థము మోసమురా, లోకము చూసి నీవు మోసపోకురా, లోకము చూసి నీవు మోసపోకురా, నిత్య నరకమునకు నిన్ను పంపురా, నిత్య నరకమునకు నిన్ను పంపెరా, శాశ్వతం కాదురై లోకము, శాశ్వతమైనది పరలోకము, దృశ్యము అయినవి స్థిరము కాదురా, అదృశ్యమైనవి శాశ్వతము సోదరా, దృశ్యము అయినవి స్థిరము కాదురా, అదృశ్యమైనవి శాశ్వతము సోదరా, ఊర్ధ్వలోకము మనకి ఉందిరా, ఊర్ధ్వలోకము మనకి ఉన్నరా, ఉద్ధరించుటకు సిద్ధపడుమురా, ఉద్ధరించుటకు సిద్ధపడుమురా, శాశ్వతం కాదురై లోకము, శాశ్వతమైనది పరలోకము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిదైనా మరి చక్కనటువంటి కీర్తనను రాసి సంఘాన్ని అంతటిని మరి పాటలతో దేవుని స్తుతించేలాగా, దేవుని మహిమపరిచేలాగా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ సహాయంతో చక్కటి రీతిలో మరి పాటని వ్రాసి స్వరకల్పన చేసి అనేకులను ఆలోచింపజేసేటువంటి కీర్తనని మరి వినిపించి నేర్పించినటువంటి ప్రియులు దైవ సేవకుల కుటుంబాలకి మరి లావరాజు గారికి ప్రభు పేరట నా హృదయపూర్వక వందన కృతజ్ఞతలు తెలియజేసుకునిచు మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 35వ అధ్యాయాన్ని మరి బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మరింత ముందుకు వెళ్దాం ప్రియులారా. 35వ అధ్యాయం 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయును, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులోనున్న సొగసు దాని కుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసును. రెండో సందర్భం చదువుకుందాం. ఏనా 3వ వచనమా? వేరు కూడా. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లి మోకాలును దృఢపరచుడి, తత్తరిల్లు హృదయముతో ఎట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును, గ్రుడ్డి వారి కన్నులు తెరవబడెను, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పు వలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలో పండుకొనిన వాటి ఉనికి పొట్టులో జమ్మును, తొంగగడ్డియు మేతయు పుట్టును, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము.
అది మార్గమున పోవు వారికి అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ఏర్పరచబడును. మూడులైనను మూడులైనను దానిలో నడవ త్రోవను దానిలో నడవత్రోవను తప్పక ఎందురు. తప్పక ఎందురు. అక్కడ సింహమును అక్కడ సింహమును ఉండదు. ఉండదు. క్రూర జంతువులు క్రూర జంతువులు దాన్ని ఎక్కవు. దాని ఎక్కవు. అవి అక్కడ కనబడవు. అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే విమోచింపబడిన వారే అక్కడ నుందురు. అక్కడ నుందురు. యెహోవా యెహోవా విమోచించిన వారు విమోచించిన వారు పాటలు పాడుచు పాటలు పాడుచు తిరిగి తిరిగి సియోనుకు వచ్చెదరు. సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద వారి తలల మీద నిత్య ఆనందం ఉండును. నిత్య ఆనందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. వారు ఆనంద సంతోషాల వారే వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును దుర్గమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఎగిరిపోయేను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మరి మన వినికిడిలో 30 60 100 ఫలింపజేయును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నైనా. మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 35వ అధ్యాయాన్ని మనము వినబోతున్నాం, నేర్చుకొనబోతున్నాం. వాస్తవానికి ఇది 34వ అధ్యాయము 35వ అధ్యాయము కలిపి చదివేయాలనుకున్నాను. మోషబాబు ఎలా వినాలి మీరు? 34వ అధ్యాయం 35వ అధ్యాయాన్ని చదివేసి ఓవర్టేక్ చేసేద్దామని అనిపించింది. అయితే 34వ అధ్యాయం చదివినప్పుడు దేవుని యొక్క చిత్తము పరిపూర్ణంగా అర్థమయ్యింది. ఆయన ఎదోమీయుల్ని ఏ రీతిగా శపించాడో, ఏ రీతిగా మరి మిగతా అబ్రహాము సంతతిని ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఇవి కూలంకుషంగా కొంత మేరకు మాట్లాడాలి అన్న ఒక ప్రేరణ కలిగి 34వ అధ్యాయాన్ని ఒక భాగంగా మాట్లాడుకోవడం జరిగింది. 35వ అధ్యాయాన్ని చదివినప్పుడు నిన్నటి కాల సమయంలో మరి ప్రేరేపింపబడి అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఆత్మ సంబంధంగా మనం బలపడేటట్టుగా ప్రయత్నం చేయాలి, దీని కొరకు సాధన చేయాలని నిన్నటి నుంచి వ్యయ ప్రయాసాలు పడితే మరియు ఈ సమయానికి దేవుడు ఇక్కడ దాకా మనల్ని తీసుకుని వచ్చాడు. రైట్, ఇప్పటికీ కూడా దీనిని గొప్పగా చెప్పాలి, గొప్పగా చేయాలి, ఈ అధ్యాయం వెనకాల ఉన్న దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నేను వివరించాలి, తెలియజేయాలి, నేర్చుకోవాలనేటువంటి తృష్ణ, ఆశాభావాన్ని కలిగినప్పుడు ఇదిగో మరి దీని కొరకు నేను సిద్ధపడినటువంటి ఆ నోట్బుక్ని కూడా వేరే దిక్కుని వదిలేసి వచ్చేయడం జరిగింది. మరలా దీన్ని మోషబాబు వెళ్ళి దీన్ని తీసుకురావడము మరి ఈ యొక్క సమయంలో మనల్ని ఆశ్చర్యచకితం కలిగిస్తుంది. అంటే దీని పట్ల మనము కృతజ్ఞత భావాన్ని కలిగినప్పుడు, దేవుని పట్ల విధేయత కలిగినప్పుడు కొన్ని పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంటాయి. ఎంతో శ్రద్ధ కలిగి వ్రాసినటువంటి నోట్స్ ఒక ప్రాంతంలో వదిలేయడము, మరలా మోషబాబు వెళ్ళి దీన్ని తీసుకురావడము, మరి ఈ పరిచర్యని ఇట్టి రీతిగా గొప్ప చేయడము, ఘనము చేయడం వెనకాల దేవుని ఉద్దేశాలు మనకి ఎంత చక్కగా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు లేఖనాల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేసామనుకో, మోషబాబు దేవుని ప్రేమ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మనసు ఏంటో, ఆయన కరుణ ఏంటో, ఆయన జాలి ఏంటో మనకి ఈజీగా అర్థమైపోతుంది. కనుక ఆయన ప్రేమకి మనం ముగ్ధుడం అయిపోయినప్పుడు, ఆయన ప్రేమకి మనము లోబడిపోయినప్పుడు ఆయన సర్వస్వాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సర్వచిత్తాన్ని పూర్వకాలాల నుంచి ఆయన మరుగై ఉన్నటువంటి మహా విజ్ఞానపు సంగతులను మనకు వివరిస్తాడు, అనుగ్రహిస్తాడు, తెలియజేస్తాడు. ఒక మాట అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, తండ్రి, లోకములో జ్ఞానులకును తెలివైన వారికి నీ సంగతులను మరుగుపరిచి పసిబాలురికి ఈ సంగతులను తెలియజేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి అని యేసుక్రీస్తుల వారు తండ్రి అయినటువంటి దేవుడిని కొనియాడుతున్నటువంటి సందర్భం మనకు జ్ఞాపకం వస్తుంది మోషబాబు ఎలాగా. కనుక మనము కూడా దేవుని పట్ల ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన అమూల్యమైనటువంటి జ్ఞానవాకులు మనకు అనుగ్రహిస్తాడు, అందిస్తాడు. కనుక ఈ 35వ అధ్యాయ నేపథ్యాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా మరి దేవుని చిత్తం ఏమైందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. చదువుదాం. ముందుగా 35వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నారు ఆయన? అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అంటే ఏమేమి సంతోషిస్తాయట? అరణ్యము, ఎండిన భూమి సంతోషిస్తుంది. ఎందుకు భూమి ఎండిన భూమిగా ఎందుకు మారిపోయింది? అలాగే అరణ్యము కూడా ఎందుకు పాడైపోయిన దానిగా కనపడింది అని మనం ఆలోచన చేసినప్పుడు, అరణ్యము, ఎండిన భూమి ఈ రెండు సంతోషిస్తాయంట. అంటే ఈ రెండు సంతోషించడానికి ముందు ఈ రెండు ఏం చేస్తున్నాయి అనమాట? వెరీ గుడ్, బాగా పాయింట్ క్యాచ్ చేసావు మోషు, దేవుడు నిన్ను దీవించును గాక. అంటే ఈ రెండు ఏం చేస్తున్నాయంటే బాధపడుతున్నాయి. నిజంగా ఒక మాట, ఈ సందర్భాన్ని బట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల బాధతో
ఏమంటే తేరు చూచు ఎదురు చూస్తుంది అన్నాడు. సృష్టి కూడా ఏం చేస్తుందంటే బాధను అనుభవిస్తుంది. ఒక మాట మనం చూద్దాం. ముందుగా రోమపత్రిక వెళ్దాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారి ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి మాట. ఆ రోమపత్రిక నేను తీస్తాను తల్లి, రెఫరెన్స్ నీకు తెలియదు కనుక. 8వ అధ్యాయము రోమపత్రిక 12వ రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుటకు నిరీక్షణ గలదే స్వేచ్ఛగా ఉంది. సృష్టి యావత్తు ఇదివరకు యాగ్రముగా మూలుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఏమంటే ఇంకా పై మాటలు అన్నాడు చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూచుచు కనిపెడుతుంది. సృష్టి ఏం చేస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెడుతుంది. అంటే ఏం చేస్తుందంటే బాధను అనుభవిస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత ఈ భూమి మీద ఎప్పుడు జరుగుతుందని. అంటే ఒక మాటలో చెప్పాలనుకుంటే దేవుని మాటని ఎరగని మోషబాబు దేవుని మాట ఎరగనటువంటి ప్రాంతాలకి ప్రదేశాలకి దేవుని కుమారుడు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు అనుకోండి, ఆ సువార్త ద్వారాగా ఆ ప్రాంతాలు ఆ గ్రామాలు రక్షించబడతాయి. అక్కడ సృష్టి అంతా కూడా ఏం చేస్తారంటే దేవుని కుమారుల ప్రత్యక్షత మా ప్రాంతాలకు వచ్చిందని సృష్టి సంతోషిస్తుంది. ఏం చేస్తుంది నేను? సృష్టి సంతోషిస్తుంది. అలాగే ఇప్పుడు అరణ్యమును ఎండిన భూమియు ఏం చేస్తుందని ఇక్కడ మనం యెషయా గ్రంథం 35లో చదువుకుంటున్నాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ఎందుకు సంతోషిస్తాయంటే బాధను అనుభవించినవి గనక, కష్టాన్ని అనుభవించినవి కనుక. ఇది వాస్తవం. భూమి మీద ఎవరైనా సరే కొంతకాలము శ్రమ పడిన తర్వాత వారి శ్రమకు తగినటువంటి స్వేచ్ఛని, ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటారు. అది ముగింపులో మనకు కనబడుతుంది. అది ఈ అధ్యాయం ముగింపులో నెరవేరుతుంది. కనుక మనం కూడా ఏం చేయాలంటే ఎండిన భూమి అరణ్యమును సంతోషించేటువంటి ఒక సమయము. కారణం ఏంటంటే దేవుడు వాటిని ఏం చేశాడంటే అంతకుముందు వాటిని కరుణించలేదు, వాటిని ద్వేషించాడు, వాటిని శపించాడు. కనుక ఇప్పుడు మరలా దేవుని చేత ఆశీర్వాదం పొందుకోబోతున్నాయి. అదే మాట అంటున్నాడు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూయును. అడవి ఏం చేస్తుందట? అడవి కూడా ఏం చేస్తుందంటే ఉల్లసిస్తుందట. అడవి ఏం చేస్తుంది? అంతకుముందు బాధను అనుభవించింది. అడవి అనగానే దేనికి పనికిరానిది అని అడవి అంటారనమాట. ఆ అడవి కూడా ఏం చేస్తుందట? ఉల్లసిస్తుందట. ఆ అడవి ఉల్లసించి కస్తూర పుష్పములను పూయును. అంటే చక్కటి అందమైనటువంటి పువ్వులను పూసేటువంటి గుణము అడవికి ఇస్తానంటున్నాడు దేవుడు. అడవికి, అరణ్యానికి, ఎండిన భూమికి, ఎడారికి ఆనందాన్ని కలిగిస్తానంటున్నాడు. ఏంటి ఈ మాటలు అని అంటే, ఒకప్పుడు దేవుని భయానికి, దేవుని ఉగ్రతకి గురైనటువంటి ప్రాంతాలు, ప్రదేశాలు మరలా దేవుని దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపబడుతున్నాయి. ఒకప్పుడు వాటిని దేవుడు ఏం చేశాడు అని అంటే, ఒక మాట చదువుదామా ఒకసారి. యెషయా గ్రంథము 27:10 చదువుని చూడండి నాన్న. అంటే ఒకప్పుడు దేవుడు ఈ భూమిని, ప్రాంతాలని ఏం చేశాడనంటే దేవుడు వాటిని పాడు చేశాడు. అదే మాట మనకు కనబడుతుంది. 27వ అధ్యాయము 32:15 తీయనైనా. 27వ అధ్యాయము 10వ వచనం చదువు. అక్కడ ఏమని రాయబడింది? ప్రాకారము గల పట్టణము నిర్జనమైన అడవి వలె విడవబడును. ప్రాకారము గల పట్టణం ఏమవుతుంది అంటే మోషబాబు? అడవి వలె నిర్జనం అవుతుంది. ఎరుకో పట్టణం ప్రాకారం ఎంత వెడల్పు గలది, ఎంత పెద్దది అంటే రథాలు సహితము ప్రాకారాల గోడల మీద వెళ్ళేవట. అంత పెద్ద ప్రాకార పట్టణాలు కొన్ని ప్రాంతాలు ఏమైపోయినాయి అంటున్నాడు దేవుడు. ప్రాకారము గల పట్టణము నిర్జనమాయను, విడవబడిను, విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ ఏంటంటే విసర్జింపబడిన నివాస స్థలంగా ఉంటాయి. ప్రాకారము గల పట్టణములు అడవి వలె విడవబడతాయి అంటున్నాడు. ఇప్పుడు అడవి వలె ప్రాకారాలు ఏమైపోయినాయి? పాడైపోయినాయి. ఇప్పుడు అదే అడవిలో కస్తూర పుష్పములు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు పోస్తున్నాయి అడవిలో. ఒకానొక సందర్భంలో దేవుని బాధని, ఉగ్రతని అనుభవించినటువంటి అడవి ప్రాంతాలే ఇప్పుడు ఏం చేస్తున్నాయట? కస్తూరి పుష్పములు అని అంటే విలువైన పువ్వులు పోస్తున్నాయని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక పరమగీతాలు 2:1 అంటాడు, నేను షారోనులో పూయు పుష్పము వంటి దానును. ఏ పుష్పము అని అంటే అది కస్తూరి పుష్పం. కనుక ఇప్పుడు ఈ సందర్భాలను బట్టి 27:10లో దేవుడు అంటున్నటువంటి మాట, ప్రాకారము గల పట్టణము నిర్జనమైనగా అయిపోయిందట, విసర్జింపబడిన నివాస స్థలముగా మరి ఆ ప్రాంతాలన్నీ అయిపోయినాయి. కారణం ఏంటి? దేవుడు వాటిని కోపగించాడు. దేవుడు వాటి మీద ఏం చేశాడంటే శపించాడు. మరలా
అవి వాటిని ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నాడంటే దేవుడు మరలా వాటిని తిరిగి బాగు చేస్తానన్నట్లుగా మనకు కనపడుతుంది. 32వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదాం చూడండి. ఇదే యెషయా గ్రంథము, నేను చదువుతాను లేనన్న, ఇక్కడ ఉంది కదా, 32వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుదాం ఈ సందర్భాన్ని బట్టి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? కొండయు గొర్రెల కాపురములను ఎల్లకాలము గుహలుగా ఉండవు, అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగా నుండును, అరణ్యము ఫలభరితమైన భూమిగాను. ఇప్పుడు చూడు నాయన మోషేబాబు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అరణ్యమును ఫలభరితమైన భూమిగా చేస్తాడట. అరణ్యాన్ని ఫలభరితమైన భూమిగా ఎలా చేస్తాడు దేవుడు? ఇప్పుడు ఇందాక ఉదయకాల సమయంలో యెహోషువ గ్రంథాన్ని బైబిల్ పట్టణంగా నేను చేసినప్పుడు అక్కడ ఎఫ్రాయిమీల్ని దేవుడు యెహోషువ గారు ఏమంటారంటే వారికి ఆ భూభాగాలను ఇచ్చినప్పుడు అరణ్యాన్ని మీరు ఏం చేయమంటాడు అంటే సాధు చేసుకోమంటాడు, నరుక్కోమంటాడు వాటిని. అరణ్యాన్ని ఎలాగంటే ఫలభరితమైనటువంటి భూమిగా మీరు మార్చుకోండి అంటాడు. అక్కడ ఎవరో యెహోషువ గారు ఎఫ్రాయిమీలతో మాట్లాడుతూ అంటాడు అనమాట. మేము ఎక్కువగా ఉన్నాం, మా జనాంగం ఎక్కువ కనుక మాకు ఆ భూభాగం కూడా కావాలంటే అరణ్యాన్ని మీరు వెళ్ళి చెట్లను నరుక్కుని వాటిని మీరు స్వాధీనం చేసుకోండి అంటాడు. ఇక్కడ కూడా దేవంటే అరణ్యమును ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అంటే ఇవన్నీ దేవుడు పాడు చేశాడు కదా, మరలా వాటిని తిరిగి కడతాను అని అంటాడు. ఆ కట్టినటువంటి సందర్భంలో ఇవన్నీ ఎలా ఉంటాయి అని అంటే, అడవి ఎలా ఉంటుందట మోషేబాబు 35 మొదట్లో మనం మాట్లాడినటువంటి మాట, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. ఎలా సంతోషిస్తాయి? దేవుని మాటని చూద్దాం ఒకసారి. 49వ అధ్యాయము దేవుడు వాటిని ఏమంటే మనకి తెలియపరుస్తున్నట్లు కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము ఎన్నో వచనం ఉన్నాయన్నది 8వ వచనం చదువుదాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర వింటిని, నీకు ఉత్తరం ఇచ్చింది, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచున్నాను, దేశమును చక్కబరిచి పాడైన స్వాస్యములు. ఏమంటాడు చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే దేశమును చక్కబరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుడికై నిన్ను కాపాడి ఆ ప్రజలకి చెబుతాను, ప్రజలకు నిన్ను నియమిస్తాను అని, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా చేసి తిని అని అంటున్నాడు. ఏమంటే ఇంకా ఆ దేవుని మాటలు మనం చూసినప్పుడు ఏం చేయాలంటే బయటికి రండి అని వాటితో చెప్పి దేశమును చక్కబరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుడికే. పాడైన వాటిని దేవుడు ఏం చేస్తాడట? మరలా తిరిగి కడతానంటున్నాడు, వాటిని బాగు చేస్తానని అంటున్నాడు. అరణ్యమును ఎండిన భూమి కూడా ఏం చేస్తాయి అంటే సంతోషిస్తాయి. మరొక మాట చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము, మరి ఇదే మాటను మనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము ఈ సమయంలో 3వ వచనం చదువు. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 3వ వచనం కూడా చదువు. యెహోవా సీయోనును ఆదరించి ఉన్నాడు. యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే సీయోనుని ఆదరించుచున్నాడు. వారి పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదేను వలె చేయుచున్న. అరణ్య స్థలాన్ని ఏం చేస్తున్నాడట? ఏదేను వనంలో ఏమున్నాయి? భూమి మీద ఉన్నటువంటి సకలమైన వాటిని దేవుడు ఏదేను తోటలో పెట్టాడు. సకల వృక్షమైనటువంటి జాతులు, పళ్ళు, ఫలాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇప్పుడు అరణ్యాన్ని దేవుడు ఎలా చేస్తాడట? ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు ఏటట? దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఎడారి భూములట. ఎడారి భూముల్ని కూడా దేవుడు ఎలా చేస్తాడట? ఏదేను తోటలా చేస్తున్నాడు. ఎడారి భూములు అని అంటే మనిషికి అంటే ఎడారి భూములు అంటే ఈ ఎడారిలో ఏమీ మొలవవు అక్కడ. కానీ దేవుడు తలుచుకుంటే ఎడారిలో కూడా ఏం మొలుస్తాయి? ఏదేను తోటలా చేస్తానంటున్నాడు ఆయన. కనుక దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు. ఏటట మోషేబాబు? ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంగీత నాదములను దేనిలో వినబడతాయి? అరణ్యములోను ఎండిన భూమిలోను కనబడతాయి అనమాట. మన యెషయా గ్రంథము 35వ అధ్యాయం ఉన్నాయి కదా, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును గాక.
ఏమండి అడవి ఉల్లసించి కస్తూర పుష్పములు పూయునుగాక, అది బహుగా పూయుచు ఉల్లసిస్తుందట. ఏటి అడవి తన సౌందర్యాన్ని అంతటిని కనబరుస్తూ పువ్వులు పూస్తూ, ఇప్పుడు కొన్ని కొన్ని గార్డెన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటుంటాం కదా, రాజమండ్రి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు సైడ్ గార్డెన్లు ఉంటాయి. ఆ గార్డెన్లో రోజు పువ్వులు, ఏమంటే రకరకాల పువ్వులు, రకరకాల చెట్లు, రకరకాల ఫ్లవర్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి. అలాగే అడవిలో కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. ఏం చేస్తుందట, అడవి ఉల్లసించి కస్తూర పుష్పం వలె పూయును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కరిమేలు షారోనున్న సొగసు దానికి ఉండును అని ఆ, అని యెహోవా మహిమనున్న ఏం చేస్తాయట, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసును. ఏం చేస్తాయి ఇవన్నీ కూడా, మన దేవుని తేజస్సుని, మన దేవుని మహిమ కూడా చూస్తాయంటే ఏంటవి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అరణ్యము, అడవి, ఎడారి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే పూస్తాయి, పువ్వులు పూస్తాయి. ఏమంటే పువ్వులు ఏం చేస్తాయి, మనిషికి పరిమళ వాసనని ఇస్తాయి. అవి చూడగానే మనుషుల ప్రేమను ఆకట్టుకుంటాయి. ఏంటి ఇవి పువ్వులు మనుషుల ప్రేమల్ని ఆకట్టుకుంటే, మనుషుల ప్రేమకు ముగ్ధులవితే మనుషుల్ని ముద్దాడేటట్టుగా ఉంటాయి. అలాగే ఈ సందర్భాలను బట్టి ఒక మనిషి ఆత్మీయ జీవితాన్ని మనం చూసినప్పుడు, ఈరోజు మనిషి జీవితము, సగటు మనిషి జీవితం పాడైపోయింది, చెడిపోయింది. ఎలా ఉందనంటే ఎడారి లాంటి ఆత్మీయ జీవితం కింద ఉంది. అలాంటి ఎడారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, అరణ్యమును ఎండిన భూమి సంతోషించేటట్టుగా చేస్తాను అని అంటున్నాడు. దేవుణ్ణి నువ్వు నమ్మాలే కానీ దేవుడు నీ ద్వారాగా అనేక కార్యాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా జీవితం అయిపోయింది, నాకు ద్వారాలు లేవు, ద్వారాలన్నీ మూసుకుపోయినాయి అని మనం చింతిస్తూ ఉంటాం, రోధిస్తూ ఉంటుంటాం, బాధిస్తూ ఉంటుంటాం. దేవుని పిల్లలకు అది తగదని వాక్యము సెలవిస్తుంది. ఎడారుల్లోనే నదులు పారజేస్తానన్నాడు మోషేబాబు. ఎక్కడ ఎడారుల్లో అని అంటే నదులు ఎడారులు అంటే నీరుండని ప్రాంతము, అక్కడ దేవుడు నీరును ప్రవహిస్తానన్నాడు. ఆయన బండను కొట్టగా నీళ్లు ఏరులై ప్రవహించును, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇంకెంతకంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు మానవ జీవితాలకి ఏం కావాలి చెప్పండి. అందుకనే ఇవన్నీ ఏం చేస్తాడంటే, యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచెను. ఒక మనిషి ఆత్మీయ జీవితం కూడా ఎందుకు పనికిరాదని మనం అనుకుంటాం, కానీ అందరికీ పనికొచ్చే పాత్రగా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. కనుక ఒక మనిషి జీవితం కూడా ఎడారిగాను ఉంటుంది, జీవం లేనటువంటి స్థితి. అరణ్యము అనగానే ఆశ లేనటువంటి స్థితి. ఆశ కలిగినటువంటి వాడిగా, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకునేటువంటి వాడిగా దేవుడు మనల్ని నిలబెడతానంటున్నాడు. ఇప్పుడు రెండో భాగాన్ని చూద్దాం. సడలిన చేతులను ఏం చేయాలట మోషేబాబు, బలపరచాలి. సడలిన చేతులను ఏం చేయాలట, బలపరచాలి. త్రొట్టిల్లు మోకాలను ఏం చేయాలట, దృఢపరచాలి. త్రొట్టిల్లే మోకాలని, సడలని చేతులు అంటే బలహీనమైనటువంటి దేహాలను బలపరచండి అని లేఖన భాగం మనకు సెలవిస్తుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో ఈ భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత సడలిన చేతులను, త్రొట్టిళ్లను, మోకాలను ఏం చేశాడు, ఆయన బలపరిచాడు, దృఢపరిచాడు, ఆయన నిలబెట్టాడు. అనేకులను ఏం చేశాడంటే, గుడ్డివారి కన్నులను ఆయన తెరిచినట్లుగా మనకు కనబడుతుంది. కింద మాటలు చూద్దాం. సడలిన చేతులను ఏం చేయాలట, బలపరచాలి. అందుకనే హెబ్రీ పత్రిక 12:12 ఒక మాట ఉంటుంది, సడలిన చేతులను, వడలిన మోకాళ్ళను బలపరచండి అని. మనకి హెబ్రీ పత్రిక 12:12 ఉంటుంది. సరే, ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. త్రొట్టిల్లు మోకాళ్ళను ఏం చేయాలట మోషేబాబు, దృఢపరచాలి. ఇక అంటున్నాడు, తత్తరిల్లిన హృదయముతో ఎట్లనడి. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయి, తత్తరిల్లిపోయేటువంటి హృదయాలు, అనగా కలవరపడుతూ ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 14 యోహాను సువార్త మొదటి వచనం అన్నాడు కదా, మీ హృదయములను కలవరపడనీయుకుడి, మీ హృదయములను జంకనీయుకుడి, మీ హృదయాల్లో ఏమండి భయపడకండి అని యేసుక్రీస్తుల వారు చెబుతున్నారనమాట. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తుల వారు వేడుకున్నారు. ఇక్కడ కూడా ఏమంటున్నారు, తత్తరిల్లిన చూడండి ప్రియులారా, తత్తరిల్లిన హృదయాలతో ఎట్లనుడి, భయపడకుడి, ధైర్యముగా ఉండండి. ఏమండి, తత్తరిల్లిన హృదయాలు. ఎందుకనంటే హృదయం చెడిపోయింది. హృదయం ఎలాగుంది,
బహుఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు. కనుక దాన్ని తాళగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడెవడు? కనుక అలాంటి తత్తరిల్లిపోయేటువంటి హృదయాలు ఎందుకు తత్తరిల్లిపోతున్నాయంటే, హృదయాలు ధైర్యంగా ఎందుకు ఉండట్లేదనంటే నిరీక్షణ లేక, ఓర్పు లేక. ఎప్పుడైతే మనం నిరీక్షణ భావాన్ని కలిగి ఉంటామో, ఓర్పుతో ఉంటామో, సహనంతో ఉంటామో, ధైర్యం వస్తూ ఉంటుందన్నమాట మనకి. తత్తరిల్లవు మన హృదయాలు, స్థిరంగా ఉంటాయి. దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు, చెయ్యకపోతే ఆయన చిత్తం అది అని దేవుని మీద ఆధారపడడానికి ఇదిగో ఈ బలమైన లేఖనం మనందరితో మాట్లాడుతుంది. ఏమంటున్నాడు? తత్తరిల్లే హృదయముతో ఇట్లనండి, భయపడక ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయుదగును, ప్రతీకారము ఆయన చేయును. ఏమండి? ప్రతీకారం చేస్తాడు మన దేవుడు ఎవరినైనా. ప్రతిదండన చేసేటువంటి దేవుడు. ఈరోజు మనందరం సువార్తను ప్రకటిస్తున్నాం, చాలామంది అడ్డుకుంటున్నారు. ఏం చేస్తుంటే? సువార్త చేస్తుంటే మనం బాధపడుతున్నాం. ఇదేంటి తండ్రి, మేము సువార్త ప్రకటిస్తుంటే ఇలా జరుగుతుంది అంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో మనం ఎవరికైతే వాక్యం చెప్పామో, వారు ఎవరైతే మన మీద ప్రతిదండనగా ఉన్నారో వాళ్ళందరి మీదకి యేసుక్రీస్తుల వారి యొక్క ఉగ్రత రాబోతుందని ఒకసారి పౌలు గారు అంటున్నటువంటి ఆ మంచి మాటను మనం చదువుదాం. ఒకసారి తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువు. తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువు. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరెట్లా ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు న్యాయమైన స్పష్టమైన సూచన ఉన్నది. మీరెట్లా ఓర్చుకొనుటకు మనకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అవి మనల్ని ఎలా చేస్తాయి? ధైర్యవంతులుగా చేస్తాయి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగిన వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయుచున్నప్పుడు మిమ్మల్ని శ్రమపరిచే వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు కలుగుతుంది. కనుక ప్రతిదండన జరిగేటువంటి ఒక సమయాన్ని దేవుడు పెట్టాడు. మనం ఎవరికైతే కొన్ని సువార్త ప్రకటించేటప్పుడు, ఇప్పుడు అన్నీ ఇంకెదరికి మోసే, ఇప్పుడు మనం సువార్త ప్రకటించేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు మనం ఎదుర్కొంటూ ఉంటుంటాం. వాటన్నిటికీ తగిన కాలము, తగిన సమయాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? సిద్ధపరుస్తానంటున్నాడు. ఇక 6వ వచనం చదువు చూడండి. ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఇప్పుడు 6వ వచనం చదువు. గురుడివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. ఎప్పుడు జరుగుతుంది ఈ మాట? గురుడివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు వినబడును. ఎప్పుడు జరిగిన ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఉంటే మొదట రాకడలో ఏమండి గుడ్డివారు కన్నులు తెరవబడ్డాయా లేదా? యోహాన్ గారితో అన్నారు, యోహాన్ గారితో వెళ్ళి శిష్యులతో చెప్పండి అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. గుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, గుడ్డివారు చూచుచున్నారు. ఏమండి అనేకులు బాగుపడుతున్నారు, అనేకులు స్వస్థత పడుతున్నారు, చనిపోయిన వారు కూడా లేపబడుతున్నారని యేసుక్రీస్తుల వారు సువార్తల్లో ఎక్కువగా రావినటువంటి సందర్భాలు. మోగవారు మాట్లాడుతున్నారు, చెవిటివారు వింటున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. ఏమండి ఇవన్నీ ప్రవచనాలుగా మనకు కనబడుతున్నాయి. ఏది? గురుడివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు కూడా ఏం చేయబడతాయట? వినబడును. ఒకసారి యెషయా గ్రంథము 29వ అధ్యాయం 8వ వచనం చదువు. గురుడివారి కన్నులు ఏమండి ఎలా తెరవజేయబడతాయో దేవుడు మాట్లాడుతూ 29వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము ఏమండి 29వ అధ్యాయము 8వ వచనం చదువు. ఆకలి కొన్నవారు కలలో భోజనం చేసి మేలుకొని వాని ప్రాణం తుప్పుకున్నట్లు, ఏమంటే కలలో పానం చేసి మేలుకొనగా సొమ్మసిలి వారు ప్రాణం కలిగినట్లు సియోను కొండ మీద యుద్ధము జరుగును అని అంటున్నాడు. ఇంకా మనం కింద మాటల్లోనికి చూసినప్పుడు కొన్ని మాటలు మనకి అక్కడ కనబడుతూ ఉంటాయి. ఏమండి మార్క్సు వార్త 7వ అధ్యాయము, ఒకసారి మార్క్సు వార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువు. మార్క్సు వార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువు. మార్క్సు వార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? మార్క్సు వార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. ఇలా
ఎలాగునా ఎలాగున సమస్తమును బాగు చేసున్నాడని. ఏమంటే చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఏమంటే దేవుని పరిచర్య, దేవుని సేవ వినేవారికి ఎలా ఉన్నదట? ఆశ్చర్యంగా వీరు కూడా అపరిమితముగా ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడడం వేరు. ఎలా ఉందిరా బాగుందని అంటాం, ఎలా ఉందిరా చాలా బాగుందంటాం మనం తినేటప్పుడు. అలాగే ఆశ్చర్యం ఎలా ఉందనంటే అపరిమితమైనటువంటి ఆశ్చర్యం. అపరిమితమైన ఆశ్చర్యం ఎలా కలిగింది? చెవిటివారు వినున్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను ఆయన చేసి ఉన్నాడని మరి వాక్యం మనకి సెలవిస్తుంది. బ్రదర్, ఇంకా యేసుక్రీస్తుల వారు మరి అనేకమైనటువంటి వాటిని ఆయన నెరవేర్చినట్లుగా మనకు కనబడి, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పు వలె గంతులు వేయను. కుంటివారు ఏం చేస్తారట మోషే బాబు? దుప్పు వలె గంతులు వేస్తాడట. పేతురు గారు, యోహాను గారు దేవాలయానికి వెళ్తుంటే పుట్టి భిక్షకుడు ఏమంటే కుంటివాడు ఒకటి దేవాలయానికి ప్రతిరోజు కూడా మోసుకుని వెళ్తున్నారు. ఆ భిక్షవాడు ఏం చేస్తాడు? పేతురు యోహాను వైపు ఇలా చూస్తాడు, ఏమన్నా నాకు ధనాన్ని ఇస్తారేమో, ఏమన్నా ఆశీర్వాదం ఇస్తారేమో. అప్పుడు పేతురు యోహాను ఏమన్నారు? నువ్వు మా తొట్టు తీరి చూస్తున్నావు, మా దగ్గర వెండేను బంగారం అయినా ఏమీ లేదు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామను నువ్వు లేమని చెప్పాడు. లేవగానే ఏం చేశాడు? అతను లేచిపోయి గంతులు వేసేసి ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా తను తిరిగేశాడు. అదే మాట అంటున్నాడు ఇక్కడ. యెషయా ఏమని ప్రవచించాడు? కుంటివాడు దుప్పు వలె గంతులు వేయను, మోగవాని నాలుక ఏం చేస్తుందంటే పాడును. మోగవాని నాలుక ఏం చేస్తుంది? యేసుక్రీస్తుల వారు వాని నోరుని ముట్టగా వారు సడలి నోరు తెరచి మాట్లాడిను. అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుంటే యోహాను సువార్త 5:4 ఊచ చేయగలవాడిని బాగుపరిచెను. అంటే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత అనేక అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలని చేశారు ఆయన. కుంటివారు నడిచేటట్టుగా చేశారు, గుడ్డివారు చూసేటట్టుగా చేశాడు, చెవిటివారు వినేటట్టుగా చేశాడు. ఇవన్నీ కార్యాలు యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో మరి ప్రవచనాలుగా ఇవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. ఇంకా కింద భాగాలు చూద్దాం. చూడండి, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు. ఎక్కడనైనా అరణ్యములో. ఈరోజు మనిషి జీవితం కూడా అరణ్యంగానే ఉంది. శరణ్యం లేదు, అరణ్యంగానే ఉంది. ఆ అరణ్యములో దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? ఏం చేస్తాడట? నీళ్లు ఉబుకినట్లుగా చేస్తాడు. నీరు అనగానే వాక్యము. ఎడారి లాంటి మనిషికి ఏమంటే దప్పికొనేటువంటి వాడికి చల్లని నీరు ఎట్లుండునో, దప్పికొనేటువంటి వారికి చల్లని నీరు ఎలా ఉంటుందట? చాలా చక్కగా ఉంటుంది. అలాగే అరణ్యములో కూడా నీళ్లు ఉబుకుతాయి. దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలి, కానీ దేవుడు ఆకాశవాకిండ్లు విప్పుతాడు, తన ధననిధిని మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఆయన సహాయం చేయడానికి కూడా ఆకాశ మేఘారుడై నీ దగ్గరికి వస్తాడని లేఖనం చెబుతుంది. ఇన్ని వాగ్దానాలు మన కళ్ళ ముందుంటే కొంత బలహీనత, కొంత సమస్య, కొంత అవిశ్వాసము మనల్ని ఎందుకు దిగాలపరచాలి? దేవుని పిల్లలుగా మనకి దిగాలత్వం అనేటువంటిది ఉండకూడదు, అవిశ్వాసము ఉండకూడదు, అల్ప విశ్వాసం రాకూడదు. మనందరి యజమానుడు ఉన్నాడు, మనకు ఒక కుటుంబం ఉంది, దేవుడు మనల్ని నిలబెడతాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుని వాగ్దానాలు నా పట్ల ఇన్నున్నాయి, ఇవన్నీ నాకు నెరవేరాలంటే నేను హృదయంలో ఎలాగుండాలంటే కలవరపడనివ్వకూడదు, వెరవపడనీయకూడదు. తత్తరిల్లిన హృదయాలను ఏం చేయాలంటుందంటే వాక్యము, ఏమండి, బలంతో తత్తరిల్లిన హృదయాలతో ఎట్లనండి భయపడక ధైర్యంగా ఉండండి. ధైర్యపరిచే మాటలు దేవుడు ఏమండి వేల మాటలు రాయించాడు పిల్లరా దేవుడు. ఇంకేమంటున్నాడో చూడండి, ఏమండి, అరణ్యములో నీళ్లు ఉబుకును, ఎడారిలో కాలువలు పారును, ఎండమావులు ఏమంటే మెరక మడుగులగును. ఎండమావులు ఏమవుతాయంట? మడుగులగును. ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును. నక్కలు పండుకుని వారికి అని మాట్లాడుతూ అంటున్నాడు. అక్కడ దారిగా ఉండును అని అంటున్నాడు. ఏమంటే అక్కడ సింహం ఉండదట, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఏమంటే ఇంకేమన్నాడు చూడండి, రాజమార్గాన్ని ఏర్పరుస్తాను అంటున్నాడు. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది ఏం చేస్తుందంటే పరిశుద్ధులు పోయే మార్గంగా దేవుడు చేస్తానంటున్నాడు. ఏమంటే ఇవన్నీ ఎప్పుడేనంటే అశూరీయులు మరి ఈ లోకానికి వచ్చే సందర్భంలో అశూరీయులు మరి వీళ్ళందరూ కలిసి దేవుడు వారి కొరకు వ్రాస్తున్నటువంటి మాట. ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. నువ్వు 19వ అధ్యాయం 23వ వచనం. నేను ఇప్పుడు 11:16 11:16
వెరీ గుడ్. కావున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన దినము వారికి దానిని కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజలు శేషమును రాజమార్గమును ఉండును. అష్షూరు నుంచి వచ్చేటువంటి తన ప్రజలకి ఏం చేస్తాడు దేవుడు? రాజమార్గం. అష్షూరీలు చెరలోనికి వెళ్ళిపోయారు కదా ఇశ్రాయేలు, వారిని బయటికి మరలా తీసుకురావడానికి దేవుడు ఏం చేస్తాడంటే రాజమార్గాన్ని సిద్ధం చేశాడు. అలాగే 19వ అధ్యాయం 23వ వచనం కూడా చదవండి చూడండి. 19వ అధ్యాయము 23వ వచనం చదవం. 19వ అధ్యాయము. ఆ దినమున ఐగుప్తు నుండి వెరీ గుడ్. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. ఎవరికి ఏర్పడుతుంది రాజమార్గము? అష్షూరీయులకి. అష్షూరీయులును ఐగుప్తీయులు అష్షూరును వచ్చుచు పోవచ్చునుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాకు ఏం చేస్తారట నాయన వీళ్ళిద్దరు కూడా? అష్షూరీయులను ఐగుప్తీయులు ఎవరిని సేవిస్తారట? యెహోవాను సేవిస్తున్నారు. యెహోవాని ఎలా సేవిస్తారో అసలే వాళ్ళు దేవుడి చేత మొత్తబడినటువంటి దేశాలు కదా అవి. దేవుని చేత మొత్తబడినటువంటి దేశాలే దేవునికి ఎలా తిరిగిపోయి ఇప్పుడు మహిమ చెల్లించేటట్టుగా దేవుడు చేసేసాడు వాటిని. దేవుడు దాంట్లో ఏం చేశాడు మోషేబాబు? మహిమ చెల్లించేటట్టుగా చేసేసాడు. ఐగుప్తీయులు అష్షూరీయులు కూడా ఇప్పుడు ఎవరిని సేవిస్తారట? యెహోవాని సేవించదరని. ఐగుప్తీయులు అష్షూరులు యెహోవాని సేవించెదరు. ఎంత గొప్ప మాట చూడండి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్థానిక సంఘంలో అష్షూరీయులు లాంటి వారు, ఐగుప్తీయులు లాంటి వారు క్రీస్తు ప్రభువును ఆశ్రయించారు. మేము చెడు చేసాం, మేము పాపం చేసాం, తప్పు చేసాం, దేవుడు మమ్మల్ని మన్నించి క్షమించి క్రీస్తు ప్రభువుల వారి రాజ్యంలో సంఘములో మమ్మల్ని పౌరులుగా చేయండి, ఏమండి మమ్మల్ని క్రైస్తవులుగా చేయండి అని ప్రాధేయపడినటువంటి భక్తులు, ఏమంటే ప్రాధేయపడినటువంటి వ్యక్తులు మనకి కనబడుతున్నారు. అలాగే అష్షూరీయులు ఐగుప్తీయులు దేవుణ్ణి సేవిస్తారంటే ఇది మనం అనుకున్నామా? ఇది అరణ్యము లాంటిది. దేవుని చిత్తం ఎలాగున్నదో మనకి తెలియదు కనుక మనం ఏం చేయాలంటే ఆయన చిత్తానికి ఎప్పుడు ఎల్లప్పుడూ లోబడేవారిగా ఉండాలి. చివరిగా ఒక మాటను మనం చదుదాం. 35వ అధ్యాయము. మనం ఇదే యెహోషువ గ్రంథము, యెషయా గ్రంథము 35వ అధ్యాయము చివరి మాటలు. వెరీ గుడ్. యెషయా గ్రంథము నేను చదువుతున్నాను. 35వ అధ్యాయం చివరి మాట 10వ వచనం చదువు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదు. ఏం చేస్తూ వస్తారంటే మోషేబాబు వీళ్ళు? పాటలు పాడుచు తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారి ఆనందముతో సంతోషము గలవారై వచ్చెదరు. వారి తలల మీద ఏముంటుందట? నిత్యానందం ఉంటుందట. కొంతమంది బిడ్డలను చూస్తున్నప్పుడు వారి తలల మీద నిత్యము ఆనందభరితులుగా కనబడుతూ ఉంటారు చాలామంది. ఎలా కనబడతారు మోషేబాబు? నిత్యము ఆనందభరితులుగా కనబడుతుంటారు. దేవుని వాక్యం కూడా ఏమని సెలవిస్తుందంటే ఒక మాటను మనం చదువు. కీర్తనల గ్రంథము 126 మొదటి నుంచి 3 వచనాలు చదువు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము ఏమండి కలలు కని వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. ఏమండి సియోనులోనికి వచ్చేటువంటి వారికి ఏముంటుందట? ఇప్పుడు ఈ లోకంలో మనకు అంతా దుఃఖమే. దేవుని సన్నిధిని ఆశ్రయిస్తేనే మనకి ఏముంటుంది? మనకి సంతోషము, ఆనందము. ఏమండి మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. మన నాలుక ఎలా ఉందట? ఆనందగానముతో నిండి ఉన్నది. ఇంకేమన్నాడు చూడండి. ఆనందగానంతో ఏం చేసిందట? నిండి ఉన్నది. ఇప్పుడు యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చూడండి, యెహోవా మన గొప్ప కార్యాలు చేయగానే మనం ఏమైపోయాము? సంతోషభరితులం అయిపోయాము. కనుక దేవుని మాటలు మనం ఆలోచించేస్తుంటే చాలా విషయాలు మనల్ని ఆశ్చర్యచకితులు చేస్తాయి. ఒకసారి ఇదే యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదువు. ఇదే యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మృంగివేను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద భాష బిందువును ఏం చేస్తాడు? ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. అంటే ప్రతి వాని ముఖం మీద ఏం చేస్తాడట? బాష్ప బిందువులు తుడిచివేస్తారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధని, ఏదో ఒక శ్రమని, ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే వారికి ఒక కుటుంబం ఉంది, అలాగే వారికి ఒక సంఘం ఉంది, అలాగే వారికి ఒక భవిష్యత్తు ఉంది, అలాగే వారికి ఒక తల్లిదండ్రులు ఉన్నారు, తమకు బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరినీ సన్మార్గంలో, సత్య మార్గంలో నడిపించుకోవడానికి, వారిని మంచిగా పోషించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా బాధలను అనుభవిస్తూ ఉంటారు, కష్టాలను అనుభవిస్తుంటారు. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును
తుడిచివేసేస్తాడు. ఎప్పుడు తుడిచివేసేస్తాడో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే వారి నిత్యానందం వారి తలల మీద ఉంటుందని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక చివరిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం చదువు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చదువు. చివరి వచనం, ఎలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల యొక్క వారికి దేవుడే కాపురమయ్యుండి జీవజలముల బొగ్గు యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాడట? తుడిచివేసేస్తాడు. అంటే దేవుని కొరకు కొన్ని కన్నీళ్ళు, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలను అనుభవించడానికే దేవుడు కొంత అనుభవాన్ని మనకు నేర్పడానికే దేవుడు కొన్ని స్థలాలలో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కొంతమంది వ్యక్తులని పనినిచ్చి, ఉపాధినిచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి మనల్ని అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. ఆ పరీక్షకి, ఆ పరిశోధనకి మనం నిలబడాలి. తాను నిలిచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా దేవుని మాటలను మనం చూసుకుంటూ ఉండాలి. ఉదయకాల విన్న వర్తమానం మనం అది కనుక ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువు తుడుస్తాడు దేవుడు. ఎందుకనంటే వారి తలల మీద నిత్యానందం ఉండాలంటే ముందు బాధను అనుభవించాలి. లోకంలో ఒక మాట అంటారు, కీడెంచి మేలెంచుకొని ఆయన అంటారు. ఏమంటారు నాయన? మేలెంచుకోవాలి. కానీ మనం అలా కాదు, ముందే మేలెంచేసుకుంటాం మనం. ఇక మరి మనకి ఎలా తెలుస్తుంది? మనకి కీడు విలువ, కీడు అనుభవం మనకి తెలిస్తే మేలేంటో, దేవుని దీవెన ఏంటో, ఆశీర్వాదం ఏంటో మనకు కనబడుతుంది. కనుక దేవుడు అట్టి రీతిగా మనల్ని అందరినీ సిద్ధపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా ప్రేమ కర్మకర్తను కృపగల దేవా మీ అపరమనామకే వేలది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని ఉదయకాల సమయంలో వేగురమైన తండ్రి మీ సన్నిధి భాగ్యం మీకు అనమాట తండ్రి తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీ లేఖనాలతో మాకు తెలుగు జ్ఞానేశ్వరి మీకు అనమాట తండ్రి. ఈ ప్రార్థన తప్పు పరమంలో క్షమించి మనం పెట్టుకుంటే యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరతండ్రి. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలు ప్రభు మమ్మల్ని ముందుకు నడిపించి విలువైన మీ సందేశాన్ని వినిపించారు, అందించారు, నేర్పించారు, తెలియజేశారు తండ్రి. దీని కొరకు నేను ఎంతగానో వ్యయ ప్రయాసాలు పడ్డాను ప్రభు, కష్టపడ్డాను తండ్రి. దానికి కావాల్సినటువంటి ప్రతిఫలాలను, సహాయాన్ని వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహించారు ప్రభు. భయముతో తత్తరిల్లిపోతున్నటువంటి హృదయాలకి ఆదరణ కలిగించే మాటలుగా ఈ మాటలు ఉండడానికి, నీ బిడ్డలు ధైర్యపడడానికి, నీ బిడ్డలు సంతోషంగా తమ నాయన పనుల్లో, ప్రయాణాల్లో నేను మీ యొక్క సహాయంతో తోడుతో ప్రభు ఎన్నాళ్ళు జీవించారు ప్రభు. ఇక ముందు కూడా జీవించడానికి నేను నీ బిడ్డలకి మీ సహాయాన్ని, మీ తోడును అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఇంత గొప్ప పరిచర్యకి నేను మమ్మల్ని వారసులు చేసినటువంటి మా యొక్క స్థానిక సంఘాన్ని బట్టి, సంఘ సభ్యులను బట్టి, మీ కుమారుని యొక్క క్రీస్తు సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాయన ప్రభు మరి యొక్క సమయంలో మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్.